హాయ్ హలో అండి. ఈరోజు బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో ముందుగా నేర్చుకుందామండి. ఫస్ట్ అయితే బియ్యంని ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలండి. అలా అయితేనే మనకు మంచిగా పొడి పొడిగా వస్తుంది. రైస్ అయితే నానబెట్టి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. దాని మీద బాణీ పెట్టేసుకోవాలండి. సరిపడంత ఆయిల్ వేసుకోవాలండి. నేను డాల్డా అయితే యూజ్ చేయట్లేదు. బగారా అన్నానికి మ్యాక్సిమం డాల్డా యూజ్ చేస్తారు, కానీ డాల్డా హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నార్మల్గా ఆయిల్ యూజ్ చేస్తున్నానండి. లాస్ట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే మనకు బగారా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. బగారాలో మనము వేసుకోవాల్సిన దినుసులు అయితే రెడీగా పెట్టేసుకుందాము. ఆయిల్ కొంచెం మరగనివ్వాలండి. మరిగిన తర్వాత అందులో యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. అందులో బగారా ఆకు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పుదీనా ఆకు అన్నీ వేసి కాసేపు వేగనివ్వాలండి. మనకు బగారా మంచి టేస్ట్ రావాలి అని అంటే అందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి. దాంతో మంచి ఫ్లేవర్ వస్తుంది. మంచిగా అన్నీ అయితే మంచిగా వేగనివ్వాలి. బగారా రైస్ అనేది ఎప్పుడో ఒక అకేషన్లో మాత్రమే యూస్ చేసుకోవాలండి. ఎప్పుడు పడితే అప్పుడు తిన్నామంటే మనకి ఆయిల్ ఫుడ్ పడకపోతే చాలా స్టమక్ అప్సెట్ అవుతుంది. కాబట్టి మనము అవసరం ఉన్నంత వరకు మాత్రమే దాన్ని యూస్ చేసుకోవాలి. అల్లం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కాస్త వేగిన తర్వాత అందులోనే పుదీనా ఆకు యాడ్ చేసుకోవాలండి. కొన్ని టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కాసేపు దూరగా వేయించుకోవాలండి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే మంచిది. అయితే మనము ఎన్ని బియ్యం అయితే తీసుకుంటామో అంతకు డబుల్ వాటర్ తీసుకోవాలండి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అన్నమాట. అలా తీసుకుంటే కనుక మనకు రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. అలా వేసిన తర్వాత మనము అందులోనే సరిపడంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను ఉప్పు వేసే క్లిప్ కొంచెం మిస్ అయిందండి. వాటర్ మొత్తం మరిగేంత వరకు ఉంచుకోవాలండి. మనకు ఉప్పు కలిసిందా లేదా అనేది మరుగుతున్న వాటర్ని కొంచెం టేస్ట్ చూస్తే అర్థమైపోతుంది. ఎట్లా ఉండాలంటే మన కన్నీళ్ళది వాటర్ టేస్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటే ఉప్పు పర్ఫెక్ట్గా కలుస్తున్నట్టు మనకు అర్థమైపోతుంది. అందులోనే మనము ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే మరుగుతున్న వాటర్లో వేసేసి కాసేపు కలిపి మూత పెట్టేసుకోవాలండి. అన్నం ఉడకడానికి రెడీ అవుతుంది. మ్యాక్సిమం 75% ఉడికింది అనుకున్నప్పుడు మనం అందులో కాస్త నెయ్యినైతే యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్నామంటే నెయ్యి ఫ్లేవర్ మొత్తం రైస్కి మంచిగా పట్టేసి ఇంకా ఉడికిన తర్వాత చాలా బాగా టేస్ట్ అనిపిస్తుందండి. చివరిగా మనము బగారా అన్నం కలర్ఫుల్గా కనబడాలి అనుకుంటే కొంచెం కలర్ ఫుడ్ కూడా యాడ్ చేసుకోవాలండి. అలా యాడ్ చేసుకోవడం వల్ల రైస్ అయితే చాలా పర్ఫెక్ట్గా చూడడానికి అందంగా కనిపిస్తుంది. రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. మీ ఇంట్లో నాటుకోడి పులుసు, చికెన్ ఫ్రై రెడీగా పెట్టేసుకున్నామండి. దాంతో అయితే మనం టేస్ట్ ఎలా ఉందో చూసుకుందాం. బగారా రైస్లోకి పెరుగు యూస్ చేస్తే కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.